నమస్తే అమ్మా, ఏం చేస్తున్నారు? మళ్ళీ మీకు ఒక పాతకాలపు లడ్డు చేద్దామని చూపిందామని వచ్చాను. మీ ముందుకి చేసి చూపిస్తాను. ఎలాగోను చూసి మీకు దొరుకుతున్నాయి. అప్పుడైనా దొరికాయి, ఇప్పుడైనా దొరుకుతున్నాయి. అవి ఏంటో మీకు చూపిస్తాను. ఇవి ఇప్పుడు బియ్యం అంటారు. వీటిని ఇప్పుడు బియ్యం అనమాట. ఆల్రెడీ అమ్మాళ్ళు అయితే ఒడ్లు ఉడకబెట్టి ఎండబోసి దంచి ఇప్పుడు ఉండలు చేసేవారు. కాకపోతే మనకి వెంటనే ఇలాంటివి దొరికేస్తున్నాయి కాబట్టి తెప్పించాను. మొన్న మీకు చూపిద్దాం చేసి. ఛానల్ అయింది, మేము తినే ఛానల్ అయింది. మళ్ళీ మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఎలా చేయాలో చెప్తానమ్మా. ఇలాగా పెద్ద ముగ్గులు పెట్టండి, ఎలుపు ముగ్గులు పెట్టుకోండి. ఇలా సెలుక్కున్నాం కదా, ఇంకా శుభ్రంగానే ఉన్నాయి. వేసి పెట్టుకున్నాను. ఇందులో పోసి వేపాలన్నమాట. ఈ ఉప్పు బియ్యంతో ఎందుకు చేసుకోవాలి, మామూలు బియ్యంతో ఎందుకు చేసుకోకూడదు అనుకుంటారు. మీకు తెలియక ఉప్పు బియ్యంతో చేసుకోవాలన్నమాట. అవి మామూలు బియ్యం వేసుకున్నాం ఇంకా మాడిపోతాయి. ఇవి అయితేనేమో పేరుతాయి అన్నమాట, పేరాలలాగా. ఇదివరకు అయితే మాడకుండా అది మామూలు అంటారు, అందులో వేపేవారు. ఇంకా తెల్లగా అలా పేరుతాయి, తెల్లలా ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇంకా మాడకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఒక సైడ్ ఇలాగ వేస్తే అన్నీ సమానంగా వేసి కొంచెం వేసుకుని మనం టైం తీసుకుంటుంది, కానీ గమ్మున అయిపోతుంది మనం చేసుకుంటే. వేగిపోయి ఇంకా మనం దించేసి ఇందులోనే ఉంటే మాడిపోతాయి కాబట్టి మనం చేతిలో దెమ్మరించేసుకుంటాం. ఇది కమ్మగా వస్తుంది వాసన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా వేసి కొంచెం వాటర్ పొయ్యాలి. ఇలా అంటే ఇలా కాగిన మూకుడి దించకూడదు, పక్కన పెట్టినప్పుడు అలా వేయాలంటారు. దీన్ని రోడ్ సైడ్ ఉండలో అంటారు. దీంట్లో ఏం వేయాలంటే కొబ్బరి, బెల్లం. అప్పుడు కత్తిపేటల మీద తరిగేవారు. ఇప్పుడు అంతా మాకు ఓపికలు లేవు కాబట్టి ఏం చేయాలంటే బెల్లం కొంచెం కరగబెట్టుకొని ఇలాగ కొంచెం కరగబెట్టుకొని కొద్ది వాటర్ వేసి కరగబెట్టుకోవాలి, పాకం పట్టేసుకోవాలి. కొద్దిగా పోసుకుంటే వాటర్ సరిపోదు, ఎందుకంటే పలసగా వేయకూడదు. పాకం చక్కగానే ఉండాలి. తిరగడి వేసుకుని మన సున్నుండ్ల పిండిలాగా ఇసురుకోవాలి. కాకపోతే ఇప్పుడు మనకి ఎంత ఓపిక లేదు కాబట్టి మిక్సీ పడతాం. మిక్సీ పట్టేసుకుని పొడిని తీసుకొస్తాను. ఎంతలోకి బెల్లం కలుగుతూ ఉంటుంది. బెల్లం కరిగింది కదా, పడగట్టుకుందాం కొంచెం. ఇది దించేస్తున్నాను. ఇలా నలకలు ఉంటాయని బెల్లం బాగా మడగట్టుకో. కొబ్బరికూర వేస్తున్నాను అన్నమాట ఇందులో. ఇది
వేపిన బియ్యం ఇలా పొడిమైంది కదా, కొబ్బరి కూర వేస్తున్నాం. ఇప్పుడు మనం బెల్లం పాకం వేసుకుంటూ దీన్ని దంచాలన్నమాట రోటి. పాకం వేసుకుంటూ ఇలా దంచుతున్నానని రోడ్ సరి ఇవ్వడంలో అంటారు. ఇట్లా ఇప్పుడు వాడికని కుంకున్నాం కదా, ఇదంతా దాంట్లో వేసుకోవాలి. పెద్ద రోడ్లు అయితే ఒకసారి పట్టేసినాయి, రోకలు ఇచ్చుకుని కొడితే బండతోటి రుబ్బు రోడ్లు మొదలని 3 సార్లు ఇవ్వాల్సి వచ్చింది. మనం పిండి ఎంత మెత్తగా ఆడుకుంటే అంత బాగుంటాయి అన్నమాట. కొబ్బరి ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. లడ్డు పిల్లలకైనా ఎవరికైనా బలమే. ఇంకా నెయ్యి ఏమి వేయక్కర్లా, ఈ రోజులైనా ఉంటాయి ఎలా చేసుకుంటే. ఈ పొడి పొడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే నెయ్యిగానమ్మ మనం బెల్లం పాకం కొబ్బరి కూర వేసి దంచాము కదా, అందుకని ఇంకా దీనికి నెయ్యి అవసరం లేదు, ఇలాగా ఉండైపోతుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన దానికి దీనికి తీపి సరిపోయింది. ఇలాగే ఈ బియ్యం దొరికితే కనుక మీరు ఇలాగ ఇష్టపడితే కనుక చేసుకోండి. ఎప్పుడో ఇది అమ్మమ్మల నాటి వంట కాబట్టి మీకు చూపించాలని నేను చేస్తున్నాను అనమాట. దీన్ని రోడ్ సరిమిడి అంటారు. ఇవన్నమ్మా ఇలా చేసాను చూడండి. ఇప్పుడు ఏంటో మీకు తెలియకపోవచ్చు, తెలుసున్న వాళ్ళు అయితే చేసుకుంటారు. మీరు కూడా తెలియకపోతే చేసుకోండి. ఎలా ఉన్నా చూడండి, రుచి కొంచెం మెత్తగా ఆడండి పిండి అమ్మా. ఇదిగో కొబ్బరి ఎంత వేసుకోవచ్చు. ఇలా చేసాను మీకు చూపిద్దామని. కుదిరి చేసుకుంటే కనుక మీకు ఈ నచ్చితే కనుక చేసుకుని చూసి కుదిరినయే కుదరలేదు, అమ్మమ్మ నువ్వు చేసినట్టు లేకపోతే ఆంటీ నువ్వు చేసినట్టు కుదరలేదు, మాకు రాలేదు అని ఏదోటి వస్తే వచ్చినట్టు రాకపోతే రానట్టు కూడా నాకు చెప్పండి కామెంట్ రూపంలో. నాకు పిల్లల్లో చెప్తారు, నేను దానికి మీకు చెప్తాను తర్వాత. ఏమా అయితే ఇలా చేసి చూపించాను, మీకు నచ్చితే చేసుకోండి. చాలా బాగా వచ్చిందమ్మా, చాలా బాగుంది. అప్పుడు తిన్న గుర్తొచ్చింది. మీకు సుగంధం ఎలా ఉన్నా ఎప్పుడో మర్చిపోయిన రుచి నేను చూసాను ఇప్పుడు. ఓకేనా, బాయ్ అమ్మా, ఉంటాను.